లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ తన రెండో క్వాలిఫైయర్ బుక్ చేసుకుంది. రెండో క్వాలిఫైయర్ విజేతగా నిలిచిన జట్టు మే 26న చెన్నైలో కోల్కతా నైట్ రైడర్స్తో ఫైనల్ ఆడుతుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో హైదరాబాద్పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్పై ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో ఆ జట్టు కీలక బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు జట్టుగా శుభారంభాన్ని అందించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇద్దరు బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెరగనుంది. చెన్నై పిచ్ బ్యాట్స్మెన్కు అంత సులువు కాదు. దీంతో హైదరాబాద్కు నేటి మ్యాచ్ సవాల్గా మారనుంది. రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడితే సంజు శాంసన్ నేతృత్వంలోని ఈ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించడం ద్వారా ఇక్కడికి చేరుకుంది. ఆర్సీబీ 6 విజయాలతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది, కానీ నాకౌట్ దశలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బౌలర్స్ బ్యాట్స్మెన్స్ తమ సత్తా చాటుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. అయితే సంజు శాంసన్ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. యశస్వి జైస్వాల్ విజయం సాధించడం సంతోషదగ్గ విషయం. ఇరు జట్ల పోరు. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మొత్తం 19 మ్యాచ్లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 10 మ్యాచ్లు గెలిచి స్వల్ప ఆధిక్యంలో ఉండగా ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లో విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో రెండు జట్టు తొలిసారిగా తలపడగా హైదరాబాద్ 1 పరుగు తేడాతో గెలిచింది. గత 6 మ్యాచ్లో ఇరు జట్లు 3-3 విజయంతో సాధించాయి. అందువల్ల నేటి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తున్నారు. చెన్నై పిచ్ రిపోర్ట్. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో పిచ్ నెమ్మదిగా ఉంది. చెపాక్లోని స్పిన్నర్స్కు చాలా సహాయం అందుతుంది. బ్యాట్స్మెన్స్కు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. ఇక్కడ పెద్ద మొత్తంలో స్కోర్ చేయడం అంత సులభం కాదు. బ్యాట్స్మెన్ మొదట్లో కొంతసేపు క్రీజులో నిలబడితే తర్వాత ఆడవచ్చు. బ్యాటర్ పిచ్ను అర్థం చేసుకుంటే పెద్ద హిట్లు కొట్టవచ్చు. చెన్నైలో జరిగిన ఐపీఎల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 164 కాగా రెండో ఇన్నింగ్స్ సగటు 150 పరుగులు నమోదవుతుంటాయి. మ్యాచ్కు వర్షం ఆటంకం ఉందా? తమిళనాడు సహా దక్షిణ భారతదేశంలో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే చెన్నైలో జరిగే మ్యాచ్లో వర్షం కురిసే అవకాశం లేదని సమాచారం. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో వర్షం పడే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్కు రిజర్వ్ ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శుక్రవారం మ్యాచ్ ఆడలేకపోతే శనివారం ఆడతారు. 2 రోజులు మ్యాచ్ జరగకపోతే పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ రాజస్థాన్ కంటే 1 స్థానం ముందున్నందున హైదరాబాద్ నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది.